ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. 2022లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. భారతీయ చిత్ర పరిశ్రమని ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఆస్కార్ పురస్కారాన్ని సాధించింది. సినిమా వచ్చి 3 ఏళ్లు దాటినా ఇంకా RRR సందడి తగ్గలేదు. ఇటీవలే లండన్లో RRR లైవ్ కాన్సర్ట్ జరిగింది. ఈ సందర్భంగా RRR 2పై రాజమౌళి స్పందించారు. RRR సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన తర్వాత దాని సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. నందమూరి మెగా హీరోలను ఒకే ఫ్రేమ్లోకి తీసుకొచ్చిన జక్కన్న కొనసాగింపుగా పార్ట్ 2 తీస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజమౌళి తండ్రి రచయిత కేవి విజేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో RRR 2 సినిమా రూపొందే అవకాశాలున్నాయని హింటిచ్చారు. రాజమౌళి సైతం సీక్వెల్పై పలు రూమర్లు సానుకూలంగా స్పందించారు. లండన్ వేదికగా లేటెస్ట్గా మరోసారి సెకండ్ పార్ట్ ఓకే చెప్పారు. కొన్ని రోజుల క్రితం లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR లైవ్ కాన్సర్ట్ జరిగిన సంగతి తెలిసిందే. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్లతో పాటుగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ ఈవెంట్కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో చరణ్, తారక్ ఇద్దరూ రాజమౌళిని ఆట పట్టిస్తూ కనిపించారు. ఆ సమయంలో ఇప్పుడు RRR 2 చేస్తారా అని ఓ వ్యక్తి అడగ్గా ఎస్ అని రాజమౌళి సమాధానమిచ్చారు. గాడ్ బ్లెస్ యూ అని ఆమె అనడంతో ముగ్గురూ ఒకేసారి పెద్దగా నవ్వేశారు. RRR 2 సినిమాకి రాజమౌళి ఎస్ చెప్పడంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడిప్పుడే ఉండే అవకాశం లేదని తెలిసినా భవిష్యత్తులో ఎప్పుడైనా పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ దద్దరిల్లడం గ్యారంటీ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో రాజమౌళి, రామ్ చరణ్, రమారావుల బాండింగ్ను తెలియజేస్తుందని అంటున్నారు. ఇందులో చెర్రీ, తారక్లతో పాటుగా ఉపాసన్ను కూడా మనం చూడొచ్చు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ కథలో RRR మూవీ తెరకెక్కింది. ఇందులో రామరాజుగా రామ్ చరణ్, భీమ్గా ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆయన కంపోజ్ చేసిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సాధించింది. ఇక రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ కాన్సర్ట్ చేసిన రెండో విదేశీ చిత్రంగా RRR చిత్రం నిలిచింది. గతంలో బాహుబలి 2 సినిమాకి కూడా లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ రెండూ రాజమౌళి సినిమాలే కావడం విశేషం.